వెల్కమ్ టు నందిధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏమంటే, ఇప్పుడు మనకి సెల్ ఫోన్లకి, ఆ టార్చ్ లైట్లకి బ్యాటరీలు వస్తాయి కదా, ఏసీ రిమోట్లకి బ్యాటరీ వస్తాయి. ఆ బ్యాటరీ టైము ఛార్జ్ చేయకపోతే మరుసటి రోజుకో ఇంక 2 రోజులకో లేకపోతే సరిగా వాడినామంటే కొన్ని గంటల్లోనే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా రాబోయే కాలంలో ఈ అడాప్టర్ లేని బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. ఎట్లా ఇవి అడాప్టర్ లేకుండా పనిచేస్తాయంటే, ఇవి న్యూక్లియర్ పవర్కి సంబంధించిన బ్యాటరీస్. చైనాలో ఉండే ఒక కంపెనీ, బీటావోల్ట్ అనే కంపెనీ, అది స్టార్టప్, అది ఒక బ్యాటరీని కనుక్కున్నారు. ఆ బ్యాటరీ ఒక్కసారిగాన ఛార్జ్ చేసినామంటే దాని ఛార్జ్ లైఫ్ వచ్చేసి 50 సంవత్సరాలు ఉంటుందంట. ఎన్నేళ్ళు? 50 సంవత్సరాలు. అది అటామిక్ పవర్తో పనిచేస్తుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే, ఆ బ్యాటరీలో -60 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి +120 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా ఆ బ్యాటరీ పనిచేస్తుంది. అంటే బాగా చల్లగా అయిపోతే బ్యాటరీ పనిచేయదేమో, బాగా హీట్ అయిపోతే బ్యాటరీ మెల్ట్ అవుతుంది, ఇదంతా ఏం లేదు. ఈ పవర్కి సంబంధించినవి అప్స్ అండ్ డౌన్ని తట్టుకోవడానికి వాళ్ళు లేయర్స్గా తయారు చేసినారు ఆ బ్యాటరీని. అది కాన కమర్షియల్ ప్రొడక్షన్కి వచ్చిందంటే, ఇప్పుడు ఆల్రెడీ టెస్ట్ అయింది, సక్సెస్ అయింది చైనాలో. బీటావోల్ట్ కంపెనీ పేరు వచ్చేసి బీటావోల్ట్, వాళ్ళు తయారు చేశారు ఆ బ్యాటరీని. ఇప్పుడు ఈ మెడికల్ డివైజెస్ ఉంటాయి కదా, అవి ఎప్పుడన్నా ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోవడం, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పవర్ లేకుండా మెడికల్ ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయకపోవడం, అలాంటి వాటిలన్నింటినీ ఇది చెక్ పెడుతుంది. ఆ బ్యాటరీ కానీ వేసినామంటే, ఒకసారి ఛార్జ్ చేసి వేసినామంటే 50 సంవత్సరాల వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదంట. వీడు మన చైనా వాడు అప్పుడప్పుడు కొన్ని మంచి సమాజానికి, మానవాళికి మంచి పనులు కూడా చేస్తాడు వాడు. నెక్స్ట్, ఇంత 50 ఏళ్ళు పవర్ని దాచుకునే బ్యాటరీ ఎంత పెద్దది ఉంటుందో అని ఆశ్చర్యం వద్దు. అది కేవలం మన కాయిన్ ఉంది కదా, రూపాయి కాయిన్, అంతే మనం ఉంటుంది, అంతే వెడల్పు ఉంటుంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 50 ఏళ్ళు రీఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ మెడికల్ ఎక్విప్మెంట్లో బాగా యూజ్ అవుతుంది. ఈ డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్స్ పైకి ఎగిరేటివి, ఆ డ్రోన్స్కి అంతా ఉపయోగపడుతుంది. ఈ మన సెల్ ఫోన్ బ్యాటరీలకు కూడా వచ్చేస్తుంది అది త్వరగా. వాళ్ళు 2025 లోపల వాళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్లోకి తీసుకురావాలి. ఇంకా మెరుగైన బ్యాటరీ, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండే బ్యాటరీని తీసుకురావాలని ఆ బీటావోల్ట్ అనే కంపెనీ వచ్చేసి ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికైతే ఒక బ్యాటరీ కనుక్కున్నారు. ఒకసారి రీఛార్జ్ చేస్తే 50 ఏళ్ళకి సరిపడే పవర్ బ్యాటరీలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది మంచి మానవాళికి బాగానే పనిచేస్తుంది. ఇది కొంచెం ఇట్ విల్ చేంజ్. ఇది మంచిది అవుతుంది. మంచిది అవుతుందంటే మానవాళికి కూడా మంచిది అవుతుంది, సక్సెస్ఫుల్గా అవుతుంది. చైనాలో ఉండే శాస్త్రవేత్తలను కూడా అభినందించాలి. ఇన్వెన్షన్ ఎవరు చేసినా మనిషి చేసిందే కదా, అది 10 మందికి ఉపయోగపడిందంటే దేశం ఏదైనా కానీ, మన దేశమైనా మనం చెప్పుకుంటాం, వేరే దేశమైనా కూడా చెప్పాలి. అప్పుడే మనం భారతీయులు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe this channel, Nandidhwajam.